హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ గురించి చర్చించుకుందాం. రెగ్యులర్గా కానీ మనకు ప్రతి సీజన్ మారినప్పుడు కానీ, ముఖ్యంగా వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు అంటారు, అంటే జ్వరం, జలుబు, దగ్గు వస్తూ ఉంటుంది. వీటికి మనం అనేక రకాలైన మందులు తీసుకుంటాం. వాటిలో ముఖ్యంగా యాంటీబయాటిక్స్ తీసుకుంటూ ఉంటాం అన్నమాట. ముఖ్యంగా జ్వరం వచ్చినప్పుడు మనం పారాసెటమాల్ అనే ట్యాబ్లెట్ తీసుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ పారాసెటమాల్ అనే ట్యాబ్లెట్ మంచిదా కాదా అని దీని మీద చాలా రీసెర్చ్ చేయటం జరిగిందనమాట. ముఖ్యంగా కరోనా తర్వాత ఈ పారాసెటమాల్ వినియోగం చాలా ఎక్కువగా పెరిగిందని నిపుణులు, వైద్యులు చెబుతున్నారన్నమాట. ముఖ్యంగా కరోనా వేవ్, ఫస్ట్ వేవ్ మరియు సెకండ్ వేవ్లో ఈ పారాసెటమాల్ ట్యాబ్లెట్లు చాలామంది జ్వరాలు కానీ, జలుబు కానీ రాకుండానే వారు కొని ఇంట్లో పెట్టుకున్నారని, కొన్ని వేల లక్షల పారాసెటమాల్ ట్యాబ్లెట్లు అమ్ముడుపోయాయని పేపర్లో కూడా మనం చదివే ఉంటాం. కానీ ఈ పారాసెటమాల్ ట్యాబ్లెట్లు ఎక్కువగా వాడటం వలన మన యొక్క లివర్ డ్యామేజ్ తింటుందని ఒక అధ్యయనంలో తేలిందనమాట. కాబట్టి పారాసెటమాల్ ట్యాబ్లెట్ మనం జ్వరానికి వేసుకుంటాం, ఏదైనా పెయిన్ ఉన్నప్పుడు కూడా వేసుకోవడం జరుగుతుంది. అలా చీటికి మాటికి ఈ ట్యాబ్లెట్లు వేసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారన్నమాట. ఇవి వేసుకోవటం వల్ల లివర్ డ్యామేజ్ అయ్యి లివర్ యొక్క పనితీరు దెబ్బతిని శరీరం అంతా మందగించే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి మనకు జ్వరం వచ్చినప్పుడు వెంటనే పారాసెటమాల్ ట్యాబ్లెట్లు వేసుకోకుండా, జ్వరం ఉన్నప్పుడు సాధారణంగా 1 రోజు మరియు 2 రోజుల తర్వాత తక్కువ ఉష్ణోగ్రత శరీరంలో ఉంటే ట్యాబ్లెట్ వేసుకోకుండా ఉంటేనే మంచిది. మీకు 102 కంటే ఎక్కువ టెంపరేచర్ ఉంటే పారాసెటమాల్ కానీ వేరే ట్యాబ్లెట్లు 1 రోజు తర్వాత వేసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి ఈ పారాసెటమాల్ ట్యాబ్లెట్ని మనం జాగ్రత్తగా ఉపయోగించి దాని ద్వారా వచ్చే దుష్పరిణామాలను మరియు లివర్ యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్న ట్యాబ్లెట్లను మనం అవాయిడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ కంటెంట్ నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు ఫ్రెండ్స్.